హాయ్, వెల్కమ్ టు అమేజింగ్ వరల్డ్. ఈరోజు మన స్టోరీ గుహ కేవ్. ఒక ఊరిలో నలుగురు అబ్బాయిలు ఉండేవారు. వారి పేర్లు రాజు, శేఖర్, విజయ్ మరియు చందు. వాళ్ళు నలుగురు మంచి స్నేహితులు. వాళ్ళు సమయం దొరికినప్పుడల్లా అందరూ కలిసి ఆటలు ఆడుకునేవారు, కబుర్లు చెప్పుకునేవారు. ఆ నలుగురు కలిసి కాలేజ్కి వెళ్ళేవారు. ఇంకా క్లాస్ రూమ్లో వాళ్ళు నలుగురు ఒకే బెంచ్ మీద కూర్చునేవారు. ఆ నలుగురు స్నేహితులు సమయం కుదిరినప్పుడల్లా టూర్లకు ట్రిప్ ప్లాన్ చేసుకుని వెళ్ళేవారు. వాళ్ళకి ఎగ్జామ్స్ అవ్వగానే సెలవులు ఇచ్చారు. ఒకరోజు వేసవి సెలవులకి అందమైన హిల్ స్టేషన్కి ట్రిప్కి వెళ్దామని ఆ నలుగురు ప్లాన్ చేసుకున్నారు. అక్కడ ఎత్తైన పచ్చని కొండలు, చల్లని గాలి, అందమైన జలపాతాలతో ఉండే హిల్ స్టేషన్కి ట్రిప్కి ప్లాన్ చేశారు. అక్కడే చాలా పురాతనమైన, ఎవ్వరూ లోపలికి వెళ్ళని ఒక గుహ కూడా అక్కడ ఉందని తెలుసుకుని అక్కడికి ట్రిప్కి వెళ్దామని అందరూ అనుకున్నారు. ట్రిప్కి వెళ్లే రోజున అందరూ బ్యాక్ ప్యాక్లు వేసుకుని చాలా ఎక్సైట్మెంట్తో బయలుదేరారు. టూర్ ప్రారంభమైంది. హిల్ స్టేషన్కి చేరుకున్నారు. అక్కడ ఉన్న అందాలను ఆస్వాదించారు. కొండలెక్కి జలపాతాలలో సరదాగా ఆడుకున్నారు. అక్కడ అందాలు వాళ్ళని మంత్రముగ్ధులను చేశాయి. అక్కడ కొండల మధ్యలో ఒక పురాతన గుహ ఒకటి ఉన్నట్లు స్థానికులు వారికి చెప్పారు. ఆ గుహలో అనేక అద్భుతాలు ఉన్నాయని, కానీ అది కొంచెం డేంజర్ గుహ అని, అక్కడికి వెళ్ళిన వారు ఎవరూ తిరిగి బయటికి రాలేదని, అక్కడికి ఎవరు వెళ్ళకూడదని ఊళ్ళో అందరూ చెప్పుకుంటున్నారు. ఇంకొందరు ఆ నలుగురితో ఇలా అన్నారు: ఆ గుహలో ఎన్నో రహస్యాలు దాగున్నాయని, ఎవరూ లోపలికి వెళ్ళడానికి సాహసించరని చెప్పారు. వాళ్ళు సాహసాలకి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు. అయితే సాహసాలంటే చాలా ఇష్టపడే ఈ నలుగురు స్నేహితులు మాత్రం గుహ లోపలికి వెళ్ళాలని అనుకున్నారు. కొంతసేపటి తరువాత గుహ దగ్గరికి వెళ్లారు. గుహ ముందు ముళ్ళ పొదలు, పెద్ద రాళ్లు ఉండడంతో అందరూ కష్టపడి దారిని చేసుకుని లోపలికి వెళ్లారు. గుహ మార్గం నిటారుగా ఉండి భయంగా అనిపించింది. గుహ లోపల అంతా చాలా చీకటిగా ఉంది. చుట్టూ ఏమీ కనిపించడం లేదు. టార్చ్ లైట్లు వేసుకొని వాళ్ళు ముందుకు సాగుతున్నారు. కొంచెం దూరం వెళ్ళగానే గోడలపై అందమైన చిత్రాలు కనిపించాయి. అక్కడ అద్భుతమైన శిల్పాలు ఎన్నో వాళ్లకు కనిపించాయి. ఇంకా ఆసక్తి కలిగించే చిత్రాలు ఎన్నెన్నో వాళ్లకు కనిపించాయి. వాటిని చూసుకుంటూ టార్చ్ లైట్ వేసుకుని నెమ్మదిగా ముందుకు సాగారు. ఆ గుహ లోపల ఎన్నో ఆకారాలున్న స్తంభాలు, అద్భుతమైన చిత్రాలు చూసి బహుశా రాజులు ఉండే కాలం నాటి రాజభవనం ఇది అయ్యుండాలి అని అనుకున్నారు. కొంత దూరం నడిచాక భూమి కదులుతున్నట్లు వాళ్లకి అనిపించింది. నిజంగానే భూమి కంపించడం మొదలయ్యింది. భయంతో వణికిపోయారు. ఆ నలుగురు క్రింద పడిపోయారు. ఇంకా రాళ్లు కూలిపోయే శబ్దాలు వినిపించాయి. వెంటనే బయటికి పరుగులు తీశారు. కాని వచ్చిన దారి మూసుకుపోయింది. వాళ్లకు ఎలా బయటికి రావాలో తెలియక చాలా భయపడిపోయారు. గుహ లోపలే చిక్కుకుపోయారు. ఎవ్వరూ లేని, ఊపిరి తీసేంత చీకటి ఆ గుహ. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. కానీ వాళ్ళు నలుగురు ఒకరికొకరు బలపరచుకొని ధైర్యం చెప్పుకున్నారు. ఇంతలోనే రాజుకి ఒక ఉపాయం తట్టింది. వెంటనే అక్కడ ఉన్న చిన్న చిన్న పరికరాలను ఉపయోగించి నెమ్మదిగా గోడను పగలగొట్టడం మొదలుపెట్టారు. ఆ నలుగురు ఆ గుహలో చిక్కుకున్నామని బాధపడకుండా ఎంతో ధైర్యంగా ఉండి, ఎంతో కష్టపడి పనిచేసి చిన్న దారిని తయారు చేశారు. ఎంతో కష్టంగా ఆ దారి గుండా కొంచెం కొంచెం ఎక్కి బయటకి వచ్చారు. అలా
వాళ్ళు బయటికి రాగానే సూర్యకిరణాలని చూసి వాళ్ళకి ఎంతో సంతోషంగా అనిపించింది. ఈ గుహ నుండి బయటపడ్డాక వాళ్ళ స్నేహం మరింత బలపడింది. ఎదురొచ్చిన ప్రమాదాన్ని ఆ నలుగురూ కలిసి ఎదుర్కొని ఐకమత్యంతో బయటపడ్డారు. వాళ్ళు తిరుగు ప్రయాణం చేసి ఎవరింటికి వారు సంతోషంగా చేరుకున్నారు. ఈ ట్రిప్ వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోతుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.